Hi, hello. Welcome back to the session. Right, previous session we are discussed on overview of the generation in India and install capacity of India and a power station nundi enta install capacity undi, how much percentage we are generating, and classifications of energy resources guరించి డిస్కస్ చేసాం. రైట్, ఇన్ దిస్ సెషన్ వీఆర్ స్టార్టింగ్ విత్ ద జనరేషన్ టాపిక్ లో ఫస్ట్ జనరేషన్ వచ్చేసరికి థర్మల్ పవర్ స్టేషన్ ఆ థర్మల్ పవర్ ప్లాంట్. సో ఈ ఈ ఈ థర్మల్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ వీడియోస్ 3 to 4 వీడియోస్ అనేది వస్తాయి విత్ ఈచ్ అండ్ కాంపోనెంట్ అండ్ వర్కింగ్. అవి 3 పార్ట్స్గానే డివైడ్ చేయడం జరుగుతుంది, 3 to 4 పార్ట్స్. బికాస్ ఇఫ్ లెంతీ వీడియోస్ ఉంటే మనం చూడాలన్నా ఇంట్రెస్ట్ కూడా రాదు. అంత అంత లెంతీ వీడియో చూడాలన్నా కొంచెం మనం హెవీ అవుతాం. 20 minutes 15 minutes ఉంటే సఫిషియంట్ ఫర్ అస్. సో ఇలానే డివైడ్ చేశాను, ఒక్కొక్క లెక్చర్ని డివైడ్ చేసుకొని డిస్కస్ చేశాను. అండ్ మోర్ ఓవర్ వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ జనరేషన్ పార్ట్, ఓవరాల్ జనరేషన్ పార్ట్ వచ్చి మ్యాక్సిమం అనేది 90% అనేది థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో జనరేషన్ అనేది మ్యాక్సిమం 90% వచ్చేసరికి థియరిటికల్, ఓన్లీ 10% అనేది న్యూమరికల్ అనేది ఉంటాయి. సో మోర్ ఓవర్ ఏపీ జెన్కో ట్రాన్స్కో వీటిలో మీరు ట్రాన్స్కో టీఎస్ జెన్కో ట్రాన్స్కో వీటిలో 90% ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తాయి. అండ్ మ్యాక్సిమం వెయిటేజ్, హెవీ వెయిటేజ్ ఉంటుంది జనరేషన్ టాపిక్. ఇఫ్ సపోజ్ ఇఫ్ యూ ఆర్ గివింగ్ టు ద ఏ జెన్కో అండ్ ట్రాన్స్కో అండ్ ఎస్పీ సబ్ ఇంజనీర్ ఈ ఎగ్జామ్లో మనకు వచ్చేసరికి జనరేషన్ గురించి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్మిషన్ అయితే ట్రాన్స్మిషన్ అని జనరేషన్ అనేది సపరేట్ తీసేశారు. బట్ అయినా జెన్కో సంబంధించిన పోస్టులు పడితే జనరేషన్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి హెవీ ఉంటాయి. అండ్ 90% క్వశ్చన్స్ అన్ని ఫ్రమ్ థియరిటికల్. సో మనం థియరిటికల్ అన్ని పాయింట్స్ రిమెంబర్ చేయడం కష్టం కాబట్టి, బట్ మన ఇండియన్ సైకాలజీ ప్రకారం మనకి ఏంటంటే బై బర్త్ చిన్నప్పటి నుండి సబ్జెక్ట్స్ కంటే స్టోరీస్ మూవీస్ ఎక్కువ గుర్తుంటాయి. రైట్, స్టోరీస్ మూవీస్ ఎక్కువ గుర్తుంటాయి. రైట్, అదే విధంలో డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీ జనరేషన్ టాపిక్ అనేది ఎక్స్ప్లెనేషన్ వర్కింగ్ ఈచ్ కాంపోనెంట్ అనేది ప్రతిదానికి లింక్ చేసుకొని స్టోరీస్ మూవీస్ని లింక్ చేసుకొని అనేది డిస్కస్ చేస్తాం. రైట్, ఇఫ్ సపోజ్ థర్మల్ పవర్ ప్లాంట్, బట్ హియర్ మనకి ఏంటంటే ఇక్కడ మూవీలో దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకు బిగినింగ్ తెలుసు, ఎండింగ్ క్లైమాక్స్ తెలుసు, ప్రీ క్లైమాక్స్ కూడా తెలుసు. బట్ ఇన్ బిట్వీన్లో స్టోరీ ఏముందో, కథ ఏం నడుస్తుందో అది మనం తెలుసుకోవాలి. అందరికీ తెలుసు స్టార్టింగ్ ఏందో తెలుసు, ప్రీ క్లైమాక్స్ ఏందో తెలుసు, క్లైమాక్స్ ఏందో తెలుసు. సో ఆ క్లైమాక్స్ ఏంది, ప్రీ క్లైమాక్స్ ఏందో తెలుసు, బట్ ఇన్ బిట్వీన్లో ఏం జరుగుతున్న విషయాన్ని మనం క్లియర్గా చూడాలి. ఇఫ్ సపోజ్ అది క్లారిటీ ఉన్నారనుకోండి, 90% ఆఫ్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా, ఆ 90% క్వశ్చన్స్లో ఏది మిస్ కాదు. రైట్, సో స్టోరీ వేలో లింక్ చేసుకొని ఇన్ బిట్వీన్లో ఏం స్టోరీ జరుగుతుంది, ఇన్ బిట్వీన్లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆ కాంపోనెంట్ ఫంక్షన్స్ ఏంది, ఎవరి రోల్ ఎవరు ప్లే చేశారన్నది ఇంపార్టెన్స్ అనేది మీరు ఫోకస్ చేయాలి. రైట్, మూవింగ్ ఆన్ టు ద హియర్ థర్మల్ పవర్ ప్లాంట్. బేసికలీ దీస్ ఆర్ టూ టైప్స్ అని చెప్పొచ్చు మనం, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్. లెట్ మీ ఎరేజ్ దిస్ వన్. కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్. కమర్షియల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఇండస్ట్రియల్ పవర్ ప్లాంట్కి వచ్చేసరికి 5 megawatts టు, లెట్ మీ రైట్ ఇన్ 2 types అనమాట. 2 types ఇవి. ఏంటి పవర్ ప్లాంట్? ఫస్ట్ వచ్చేసరికి కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్. సో కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ అనేది 2 types అనేది బేసిక్గా చేస్తారు, దీన్ని డివైడ్ చేశాను. సో ఇండస్ట్రియల్ పర్పస్కి వచ్చేసరికి దీనికి ఎంత జనరేట్ చేయొచ్చు అంటే 5 megawatt టు 10 megawatt. రైట్, హియర్ 10 megawatt. కమర్షియల్ పర్పస్కి వచ్చేసరికి 10 megawatt టు 500 megawatts. సో ఇవి. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి ఇది క్లాసిఫికేషన్స్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్. అండ్ ఇండియాలో ఫస్ట్ థర్మల్ ప్లాంట్ వచ్చేసరికి మన తెలంగాణలోనే ఇన్ 2000 కాదు, ఇన్ తెలంగాణ హైదరాబాద్ 1992లో నిజాం రాజులు ఉన్నప్పుడు నిర్మించారు. దాన్ని ఏమంటామంటే హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ అంటాం. హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్. ఓకే, దీన్ని అనివార్య రీజన్స్ వల్ల, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ వల్ల దీన్ని ఏంది డిమాలిషన్ చేసినాం అనమాట. అంటే దీన్ని ఏం చేసినాం, పడగొట్టేసినాం. ఎప్పుడు? 1995. సో దిస్ ఈస్ ద హిస్టరీ రిలేటెడ్ ద థర్మల్ పవర్ ప్లాంట్. అండ్ నౌ లార్జెస్ట్ అండ్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చేసరికి ఎక్కడుందంటే మధ్యప్రదేశ్, ఎంపీ. రైట్, లార్జెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ అది ఎంపీలో ఉంది. దాన్ని మనం ఏమంటాం అంటే విద్యాంచల్ థర్మల్ పవర్ ప్లాంట్ అంటాం. విద్యాంచల్ పవర్ ప్లాంట్. దాని కెపాసిటీ ఎంత అంటే 4760 megawatts ఎంపీలో ఉంది. అండ్ దీన్ని ఆపరేట్ చేసేది ఎవరు అంటే ఎన్టీపీసీ.
దీస్ ఆర్ ద రిలేటెడ్ థర్మల్ ప్లాంట్ ఇన్ ఇండియా. సో మేజర్లీ ఫస్ట్ ఎక్కడ ఉంది అండ్ లార్జెస్ట్ పవర్ ప్లాంట్ ఏందో వాటి గురించి డిస్కస్ చేసిన అంతే. సో జస్ట్ ఇవి జనరల్ పర్పస్కి తెలుసుకోవాలి అన్న వే ఎవరికైనా ఉంటే అది యూజ్ అవుతుంది అనేసి చెప్పాను అంతే. సో దీస్ ఆర్ దోస్. అండ్ మూవింగ్ ఆన్ టు ద థర్మల్ పవర్ ప్లాంట్కి వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పాను కదా లైక్ ఏ స్టోరీ అనేసి. సో థర్మల్ ప్లాంట్లో మనకు తెలిసిన ఫస్ట్ స్టోరీ ఏంటో తెలుసు. ఏంటి ఏం చేస్తుంది ఇక్కడ, హీట్ ఎనర్జీని అదే స్టీమ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేసినాం. సో ఈ స్టీమ్ ఎనర్జీని ఏం చేస్తున్నాం మనం, స్టీమ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, రైట్. ఇది సో ఇది అనేది బిగినింగ్ వచ్చేసరికి ఇది క్లైమాక్స్. సో మనకి ఈ రెండు తెలుసు. సో ఇన్ బిట్వీన్లో స్టోరీస్లో ఎవరి రోల్ ఎవరు ప్లే చేశారనేది మనం తెలుసుకోవాలి. దట్స్ ఇట్. అండ్ ఆ స్టోరీ అనేది మీరు క్లియర్గా ఉందనుకోండి 90% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్, స్టీమ్ అనేది స్టీమ్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అని చెప్పాను కదా. ఈ స్టీమ్ ఎనర్జీ అనేది హై ప్రెషర్ అండ్ టెంపరేచర్తో ఉండాలి. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. హై ప్రెషర్ అండ్ హై temperature, steam is converted, high pressure high temperature is steam is converted into electrical energy. That is the role of the thermal power plant, right. Next, and thermal power plant గురించి నేను చెప్పాను కదా జస్ట్ నౌ వి డిస్కస్డ్, రైట్. దిస్ ఈస్ ద బిగినింగ్ స్టోరీ. ఏం చేసినాం, హీట్ ఎనర్జీని కన్వర్ట్ చేసినాం మనం. హీట్ ఎనర్జీని కావాలి, దాని తర్వాత ఏం చేసినా మెకానికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేయాలి. దిస్ ఈస్ ద ప్రీ క్లైమాక్స్, రైట్. ఓవరాల్గా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. దిస్ ఈస్ ద క్లైమాక్స్. సో దీస్ థింగ్స్ ఆర్ వెల్ నో. ఇన్ బిట్వీన్ మనకి ఏం జరుగుతుందో అది అనేది క్లియర్గా తెలుసుకుంటూ ఉండాలి, రైట్. దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ది థర్మల్ పవర్ ప్లాంట్. లెట్స్ సీ టు ద గోయింగ్ ఆన్ టు ద థర్మల్ పవర్ స్టేషన్, రైట్. సైట్ సెలెక్షన్ ఫర్ థర్మల్ పవర్ ప్లాంట్. థర్మల్ పవర్ ప్లాంట్ అనేది చూసుకున్నప్పుడు ఒక ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ప్లేస్లో పర్టికులర్గా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అనేవి మీ వేలో క్లియర్గా ఉండాలి మీరు. అంటే ఇఫ్ సపోజ్ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి అసలు మొత్తం కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి, అండ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ చూడాలి, ల్యాండ్ చూడాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ యూ డిస్కస్డ్ హియర్ నౌ. దట్ ఈస్ ద సైట్ సెలెక్షన్ ఆఫ్ ది థర్మల్ పవర్ ప్లాంట్. సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సైట్ షుడ్ బి నియర్ టు కోల్ మైన్స్. సో నియర్ టు కోల్ మైన్స్ ఎందుకంటే ఇఫ్ సపోజ్ కోల్ అనేది అవే ఫ్రమ్ ద సైట్ ఉందనుకోండి, ఒక ప్లేస్ దగ్గర ల్యాండ్ ఉంది మీ కాడ, బట్ కోల్ అనేది అవైలబిలిటీ లేదు. కోల్ అనేది అవైలబిలిటీ లేదు, యూ హ్యావ్ టు ట్రాన్స్పోర్ట్ ద కోల్ మీ ల్యాండ్ కాడ ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో ఫ్యూయల్ కాస్ట్ అనేది కూడా మీ మీదే పడుతుంది. అదే ఫ్యూయల్ అంటే కోల్, ది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఆల్ దోస్ కాస్ట్ ఆర్ బర్డింగ్ ఫర్ యూ. సో ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్ ద ఫ్యూయల్ కాస్ట్, సో కోల్ మైన్ షుడ్ బి నియర్ ఉండాలి, నీ సైడ్కి కోల్ మైన్ షుడ్ బి నియర్ ఉండాలి. సో ఫ్యూయల్ కాస్ట్ అనేది కాస్ట్ షుడ్ బి డిక్రీజెస్, ఓకే, మేజర్లీ. అండ్ వాటర్ అనేది యూజ్ చేస్తాం మనం, ఎక్కువ వాటర్ అనేది యూజ్ చేస్తాం. స్టీమ్ కంపేర్ టు హైడ్రో కంటే ఇక్కడ అంత రిక్వైర్మెంట్ అవసరం లేదు, బట్ బల్కీ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే ఫ్రమ్ ద వాటర్ ఓన్లీ వీఆర్ జనరేటింగ్ స్టీమ్, రైట్. హెవీ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది అవైలబిలిటీ ఉండాలి నీకు ల్యాండ్ అంటే నియర్ బై రివర్ కానీ లేకపోతే ఏదైనా వేరే అదర్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ మేజర్ పాయింట్, ల్యాండ్ షుడ్ బి రాకీ. ల్యాండ్ షుడ్ బి రాకీ అంటే ఇఫ్ సపోజ్ ఒక్కొక్క ల్యాండ్కి ఒక ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి ఏదైనా ఒక కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏదైనా గోడలు ఏదైనా ఫర్ లేటెస్ట్ టేక్ యాజ్ ఒక హౌసే కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బిఫోర్ దట్ యూ హ్యావ్ టు చెక్ ద ల్యాండ్ ప్రాపర్ వేలో ఉందా, ఏమైనా కడితే నిలబడుతుందా లేదా అనేసి ఆ వేలో మనం చెక్ చేసుకోవాలి. సో రాకీ అంటే స్ట్రాంగ్ ఉన్నదా లేదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ రోడ్ అండ్ రైల్. యాక్సెసిబిలిటీ ఆఫ్ రోడ్ అండ్ రైల్ ఏంటంటే ఇఫ్ సపోజ్ నీకు ఎమర్జెన్సీగా కోల్స్ కానీ ఏమైనా అయిపోయాయి అనుకోండి, కోల్స్ అయిపోయినాక ఇఫ్ యూ వాంట్ కోల్, రైట్, ఒక ప్లేస్ నీ దగ్గర ఉన్న ప్లేసెస్లో అయిపోయాయి, వేరే ప్లేస్ నుంచి తీసుకురావాలి అన్నా, నీ దగ్గర ఉన్న కోల్స్ వేరే పవర్ ప్లాంట్కి జనరేట్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు, ట్రాన్స్మిషన్ చేసినప్పుడు ఏదైనా యాక్సెసరీస్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఆ ప్లేసెస్ కన్నా, యాక్సెసిబిలిటీ ఆఫ్ రోడ్ అండ్ రైల్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. అండ్ డిస్పోజల్ ఆఫ్ యాష్ అంటే ఏంటంటే ఇఫ్ సపోజ్ నువ్వు ఉన్నదనుకోండి, నువ్వు మనం కోల్ థర్మల్ పవర్ ప్లాంట్లో చేసేటప్పుడు మనం కోల్ని బర్న్ చేసేటప్పుడు వచ్చే యాష్ ఉన్నాయిగా, ఆ యాష్ కంటెంట్ని నువ్వు ఏం చేయాలి, ఏదో ఒక ప్లేస్లో అయితే డిస్పోజ్ చేయగలగాలి. ఒకవేళ డిస్పోజ్ చేయలేకుండా నీకు అందరూ రెసిడెన్షియల్ ఉండే ప్లేసెస్లో, నెక్స్ట్ పాయింట్ కూడా వస్తుంది, అవే ఫ్రమ్ ద రెసిడెన్షియల్ అనే ఉంటుంది. సో ఆ డిస్పోజల్ చేసే నీకు ఏరియా పర్టికులర్గా లేదనుకోండి, అది ఎన్విరాన్మెంట్కి వెరీ హార్మ్ఫుల్, రైట్. ఎన్విరాన్మెంట్కి వెరీ హార్మ్ఫుల్, అది దాని మీద కంప్లైంట్స్ రైజ్ చేయడానికి ఉంటే నువ్వు పవర్ ప్లాంట్ క్లోజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అంత ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ నీడ్ టు లోడ్ సెంటర్. లోడ్ సెంటర్కి ఏంటంటే ఇఫ్ సపోజ్
ఇప్పుడు నియర్ టు కోల్ మైన్స్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నియర్ టు అగైన్ లోడ్ సెంటర్ కూడా రిమెంబర్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక పవర్ ప్లాంట్ పెడుతున్నావు అనుకోండి, పవర్ ప్లాంట్ పెడుతున్నప్పుడు అక్కడ నువ్వు పెట్టే ఆ పర్టికులర్ ఏరియాలో నువ్వు సప్లై చేయగలగాలి. లేదు అంటే ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని చెప్పొచ్చు. బట్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే నీకు ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అది అడిషనల్ బర్డన్ ఫర్ యూ, రైట్? సో డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అవి తగ్గించడానికి, కాస్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ తగ్గించడానికి నియర్ టు లోడ్ సెంటర్స్ ఉండాలి. అవే ఫ్రమ్ ద రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండ్ ఎయిర్పోర్ట్స్. రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఎయిర్పోర్ట్స్ ఏంటంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో థర్మల్ పవర్ ప్లాంట్ రన్ చేసేటప్పుడు ఏమేమి వస్తాయంటే స్మోక్ అండ్ నాయిస్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలా స్మోక్ వస్తుంది, ఎలా నాయిస్ వస్తుంది అన్నీ క్లియర్గా చూస్తాం. జస్ట్ స్టే ట్యూన్. స్మోక్ అండ్ నాయిస్ అనేది వస్తాయి. సో ఇది స్మోక్ వచ్చింది అనుకోండి, పాయిజనస్ గ్యాస్, హార్మ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అయింది అనుకోండి, రెసిడెన్షియల్ బిల్డింగ్లో ఉన్న పీపుల్స్కి హార్మ్ఫుల్ అనమాట. దట్ ఈస్ అ మేజర్ పాయింట్. అండ్ ఎయిర్పోర్ట్స్ దగ్గరకు ఉండాలంటే మనకు కూలింగ్ టవర్స్, చిమ్నీస్ అని ఉంటాయి. ఒక పార్ట్ ఉంటుంది, ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. చిమ్నీస్ వెరీ పెద్ద హైట్లో ఉంటాయి. ఆ హైట్ అనేది ఎయిర్పోర్ట్స్ నియర్ బై ఎయిర్పోర్ట్స్ ఉంటే ఫ్లయింగ్ అయినప్పుడు వాడిని టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు వాటికి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాయి అనమాట. దట్ ఈస్ ద ఎయిర్పోర్ట్ రీజన్స్, రైట్? దీనికి రీజన్ ఏంటంటే చిమ్నీ. దీస్ ఆర్ ద మేజర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిగార్డింగ్ ది సైట్ సెలెక్షన్ ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్. దీస్ ఆర్ ద ఎక్విప్మెంట్స్. ఇవన్నీ మనం యూజ్ చేస్తాం థర్మల్ పవర్ ప్లాంట్లోకి వచ్చేసరికి. వాటి యొక్క రోల్ ఏంది, వాటి యొక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా డిస్కస్ చేస్తాం ఇన్ ద నెక్స్ట్ క్లాస్. జస్ట్ సీ ద నేమ్స్. కోల్డ్ స్టోరేజ్ అండ్ యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్. కోల్డ్ స్టోరేజ్ అండ్ యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్. యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్, సూపర్ హీటర్, ఎకనామైజర్, ఎయిర్ ప్రీహీటర్, స్టీమ్ టర్బైన్, కండెన్సర్, కూలింగ్ టవర్, జనరేటర్ అండ్ ఎగ్జైటర్. లాస్ట్ వన్ వచ్చేసరి ESP, electrostatic precipitator. This is the most important equipment and number of questions అనేవి ఫ్రేమ్ అయినాయి దీని మీద. అండ్ మోర్ ఓవర్ దీనికి ఎఫిషియన్సీ అనేది వెరీ హై ఎఫిషియెంట్ ఉంటుంది. మొత్తానికి థర్మల్ పవర్ ప్లాంట్లో ఎఫిషియన్సీ వెరీ హై ఎఫిషియన్సీ ఏంటంటే ఇదే 99.5 to 99.9. దిస్ ఈస్ ద ఎఫిషియన్సీ రేషియో ఆఫ్ ది థర్మల్ ESP, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్. దాని గురించి కూడా క్లియర్ కట్గా డిస్కషన్ చేస్తాం. దీస్ ఆర్ ద మెయిన్ ఎక్విప్మెంట్స్ of the thermal power plant. Just stay tuned. Moving on to this is the layout of the thermal power station, right? ఇక్కడ మీరు ఈ స్లైడ్లో చెప్పేటప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను అంత ఎక్కువ ఏం రాయను, జస్ట్ మీరు నా వర్డ్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్గా క్లియర్ కట్గా వింటే సరిపోతుంది, రైట్? లెట్స్ సీ. మూవింగ్ ఆన్ టు ది హియర్ టాపిక్. దిస్ ఈస్ ద లేఅవుట్ ఆఫ్ ది ఓవరాల్ లేఅవుట్ ఆఫ్ ది బాయిలర్. దిస్ ఈస్ ద లేఅవుట్, జనరల్ లేఅవుట్. బట్ ప్రాక్టికల్ అయితే ఇంపాసిబుల్, ఇట్లా ఉండదు. అసలు ప్రాక్టికల్ కన్స్ట్రక్షన్ ఏంది, అవేంటి, ఈచ్ అండ్ ఎవ్రీ కదా నేను డిస్కస్ చేస్తాను. జస్ట్ స్టే ట్యూన్. హియర్ వర్కింగ్ ప్రిన్సిపల్ నేను చెప్పాను కదా, బిగినింగ్ తెలుసు మనకు స్టోరీ చేస్తూ, ఇన్ బిట్వీన్లో స్టోరీ ఏంటో తెలియదు. ఆ ఇన్ బిట్వీన్ స్టోరీ అనేది, ఎంటైర్ స్టోరీ అనేది ఇక్కడ క్లియర్ అయిపోతుంది. అండ్ 90% ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రేమ్డ్ ఫ్రమ్ ద థియరీ కాన్సెప్ట్ అని చెప్పిన కదా, దోస్ ఆర్ క్వశ్చన్స్ కవర్డ్ ఇన్ దిస్ స్లైడ్ ఓన్లీ. Just stay focused and remember. Pay your attention, please. Right? Moving on to the here layout. First of all, మనం ఏం చేయాలంటే కోల్ అనేది ఫ్రమ్ రోల్ నుంచి ఏదో ఒక ప్లేస్ నుంచి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. దట్ ఈస్ ద కోల్ స్టోరేజ్ ప్లాంట్ హియర్, రైట్? దిస్ ఈస్ ద కోల్ స్టోరేజ్ ప్లాంట్. సో ఆఫ్టర్ స్టోరేజ్ ఆఫ్ కోల్ దాన్ని ఏం చేస్తామంటే కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్కి అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అంటే ఏం చేస్తామంటే ఇక్కడ రోల్ వచ్చేసి దీన్ని ఏం చేస్తామంటే పల్వరైజేషన్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. పల్వరైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, క్లియర్ కట్గా జస్ట్ నౌ ఇప్పుడు నేను బేసిక్సే చెప్తాను, క్లియర్ కట్గా అన్ని ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ అవుతాయి. పల్వరైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే బిగ్ అమౌంట్ ఆఫ్ కోల్స్ని స్మాల్ పౌడర్గా చిన్న పీసెస్గా ఎలా కన్వర్ట్ చేస్తారు. చిన్న పీసెస్గా కన్వర్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్ అంటే, ఇఫ్ సపోజ్ దీన్ని బర్న్ చేయాలనుకోండి, ఈ బిగ్ అమౌంట్ ఆఫ్ కోల్ని బర్న్ చేయాలనుకోండి, ఇట్ విల్ టేక్ టైమ్, రైట్? If you want to burn these coals and powder, it will be very easy. Which one is easy? Production for electricity. This one is easy. ఇది కూడా బెటరే, బట్ నేను అడ్వాంటేజ్ అని చెప్పట్లేదు. ఫర్ లెస్ టైంలో మోర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ చేయాలంటే దిస్ వన్ ఈజ్ ఈజీ. దట్ ఈస్ ద పల్వరైజేషన్ ప్రాసెస్ హియర్. ఇది కోల్ ఎక్కడ జరుగుతుంది, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో జరుగుతుంది. ఆఫ్టర్ దట్ కోల్ హ్యాండ్లింగ్ ప్రాసెస్లో ఈ చిన్న పీసెస్ ఉన్నాయి కదా, ఈ చిన్న పీసెస్ని ఏం చేస్తారు అంటే బెల్ట్ కన్వేయర్ ద్వారా బాయిలర్లో పడేస్తారు.
రైట్. దాన్ని ఏమంటున్నాం, బెల్ట్ కన్వేయర్ అంటున్నాం. సో పల్వరైజేషన్ ప్రాసెస్లో కూడా టైప్స్ ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేస్తాను. సో బెల్ట్ కన్వేయర్ నుంచి బాయిలర్లో ఈ పీసెస్ని పడేస్తాం. దట్ ఈస్ వన్ ఒక పార్ట్ అనేది అయిపోయింది. దట్ ఈస్ అ కోల్ స్టోరేజ్ ప్లాంట్ అండ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్. ఓకే, ఒక బాయిలర్కి ఒక ఇన్పుట్ అనేది ఇచ్చేసాం మనం, కోల్ అనేది. జనరల్గా ఏదైనా ఒక ఫైర్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, జనరల్గా ఎయిర్ ఉండాలి, ఫైర్ ఎయిర్ అనేది పక్కా ఉండాలి. మనం చిన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ కూడా చేసి ఉంటాం. ఒక క్యాండిల్ని తీసుకొని దాన్ని ఎన్క్లోజ్డ్ చేస్తే అందులో క్యాండిల్ వెలుగుతున్న క్యాండిల్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఆ ఫినామినా అందరికీ తెలుసు. సో ఎయిర్ షుడ్ బి దేర్ ఉండాలి టు ఫైర్. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ ఇంకో ఇన్పుట్ వచ్చేసరికి ఇక్కడ స్టీమ్ కదా మనకు కావాల్సింది. స్టీమ్ ఎనర్జీ వీఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, రైట్. ఫ్రమ్ ద స్టీమ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే వాటర్ని మనం హీట్ చేసినప్పుడు, హీట్ బై యూజింగ్ కోల్, ఆ వాటర్ నుంచి మనకు స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ రిక్వైర్మెంట్ హీట్ వచ్చేసరికి 3 రిక్వైర్మెంట్స్ హియర్ టు ఇన్ బాయిలర్. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి కోల్, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ ఈస్ ఎయిర్, ఆఫ్టర్ దట్ వాటర్. దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఇన్ ద బాయిలర్. సో ఒక 2 రిక్వైర్మెంట్స్ అయిపోయినాయి, రైట్. 3 రిక్వైర్మెంట్స్ అనేది మనం ఏమేంటో డిస్కస్ చేస్తాం క్లియర్. ఆఫ్టర్ దట్ మనం కోల్ని ఎప్పుడైతే బర్న్ చేస్తామో, కోల్ని బర్న్ చేసినాక ఏం జరుగుతుందంటే అక్కడ రైట్, కోల్ని బర్న్ చేసిన ఇక్కడ ఏం జరుగుతుందంటే బూడిద అనేది క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ యాష్ అంటాం దాన్ని. ఓకే, యాష్ కంటెంట్స్ డిఫరెంట్ యాష్ కంటెన్సింగ్ CO, డేంజరస్ అండ్ పాయిజన్ గ్యాసెస్ అనేవి ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ SOX. దీస్ ఆర్ ద సల్ఫర్ డైఆక్సైడ్, ఇవన్నీ కాంబినేషన్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద పాయిజనస్ గ్యాసెస్. ఇవి మనం రిలీజ్ చేయకూడదు. దీంతో పాటు యాష్తో పాటు ఫ్లూ గ్యాసెస్ అని ఉంటాయి. ఆ ఫ్లూ గ్యాసెస్ కంటైనింగ్ డిసీజ్. సో ఆ ఫ్లూ గ్యాసెస్ రోల్ ఏందో చూసాం. ఎప్పుడైతే మనం కోల్ని బర్న్ చేసామో ఆఫ్టర్ దట్ తీసుకోవాలి. ఆ వచ్చే యాష్ని ఏం చేయాలంటే ఒక పవర్ ప్లాంట్ ఒక దాంట్లో స్టోర్ చేయాలి. దట్ ఈస్ నౌన్ యాజ్ స్టోరేజ్ యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్. వీటి గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాం, జస్ట్ వెయిట్. అండ్ ఫ్లూ గ్యాసెస్ అని చెప్పాను కదా, ఫ్లూ గ్యాసెస్ కంటైనింగ్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్. దీస్ ఆర్ ద పాయిజనస్ గ్యాసెస్ అండ్ వెరీ హార్మ్ఫుల్ గ్యాసెస్. జస్ట్ స్టే ట్యూన్. దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫ్రమ్ ద బాయిలర్. ఇది ఒక అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసరికి స్టీమ్. ఓకే, అది ఎక్కడ ఉంటుంది అంటే హియర్. దిస్ ఈస్ అ స్టీమ్, రైట్. ఆ స్టీమ్ని మనం ఏం చేస్తున్నామంటే వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎకనామైజర్ అంటే ఏంటి, ఎయిర్ ప్రీహీటర్ అంటే అన్ని క్లియర్గా డిస్కస్ చేస్తా, జస్ట్ స్టే ట్యూన్ విత్ మీ. సో ఎయిర్ ప్రీహీటర్, ఆఫ్టర్ దట్ ఎయిర్ ప్రీహీటర్ కదా, సూపర్ హీటర్ కదా. సూపర్ హీటర్కు ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడైతే మనం వాటర్ని బాయిల్ చేసుకున్నామో, వాటర్ బాయిల్ చేసినాక స్టీమ్ అనేది వచ్చింది. ఆ స్టీమ్ అనేది సూపర్ హీటర్కి ఇస్తాం. సూపర్ హీటర్ రోల్ ఏంటంటే ఇంక్రీజ్ ద బాయిలర్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. ఆ బాయిలర్ ఎఫిషియన్సీ ఎలా ఇంక్రీజ్ చేస్తుంది అంటే, దాంతోపాటు 2 రోల్స్ ఉన్నాయి ఎక్స్టర్నల్గా. జస్ట్ ఈరోజు మన స్టోరీ తెలుసుకుంటున్నాం కాబట్టి స్టోరీ విధంగానే నేర్చుకుందాం. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ గురించి మనకు క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఇండివిజువల్ పార్ట్ గురించి డిస్కస్ చేస్తాం. జస్ట్ స్టే ట్యూన్. అండ్ సూపర్ హీటర్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఏం చేస్తుందంటే వెట్ స్ట్రీమ్ ఉంటుంది కదా, ఆ వెట్ స్ట్రీమ్ని ఇక వచ్చిన స్ట్రీమ్ని ఏం చేస్తుందంటే మళ్ళీ అగైన్ ఇంకా హీట్ చేస్తుంది. తడిగా ఉంటుంది అనుకోండి. తడిగా ఉన్న దాన్ని ఏం చేస్తాం, అది డైరెక్ట్ టర్బైన్ మీద వేసినప్పుడు ఆ బ్లేడ్స్ కనుక కరోజిన్ పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఏం చేస్తామంటే ఉన్న స్టీమ్ని ఇంకా హీట్ చేసుకొని అందులో ఉన్న వేపర్ని తీసేస్తాం. తీసేస్తున్నాం అంటే మోర్ స్టీమ్ని మనం అబోవ్ ద బాయిలింగ్ టెంపరేచర్ కంటే అబోవ్ మనం ఇంక్రీజ్ చేస్తే అందులో ఉన్న వేపర్ కంటెంట్ అనేది వచ్చేసరికి టర్బైన్కి స్టీమ్ పడకుండా ఉంటుంది, అదే కరోజిన్ పడకుండా ఉంటుంది. దట్ ఈస్ ద సూపర్ హీటర్ ఫంక్షన్. అబోవ్ ద బాయిలర్ టెంపరేచర్ రేంజ్ కంటే ఇంక్రీజ్ చేస్తుంది, రైట్. ఇన్ జనరల్ టెంపరేచర్ అండ్ ఓవరాల్ థర్మల్ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ అని మాట్లాడుకున్నాం కదా. ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేసుకున్నారు అంటే 160 kg per centimeter ఐ థింక్ ప్రెషర్. అండ్ టెంపరేచర్ వచ్చేసరికి 540 degrees Celsius. దీస్ ఆర్ ద ఆపరేటింగ్ టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్ ఆఫ్ ది టర్బైన్ పవర్ ప్లాంట్. సో ఈ టెంపరేచర్స్ రీచ్ అయినప్పుడు మనకు ఎఫిషియంట్ అనేది వస్తుంది అనమాట. ఎఫిషియన్సీ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్ వెరీ హై అనేది వస్తుంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్, జస్ట్ ఆ ప్రెషర్ టెంపరేచర్ గురించి అన్ని ఫర్దర్ క్లాసెస్ తెలుస్తాయి. జస్ట్ ఫోకస్ ఆన్ ది కాంపోనెంట్స్, రైట్. టర్బైన్. సో ఈ టర్బైన్లో టర్బైన్ అని చెప్పినా కదా, ఈ టర్బైన్లో ఓవరాల్ స్టీమ్ అనేది బ్లేడ్తో పై టర్బైన్ రొటేట్ అవుతుంది. టర్బైన్ రొటేట్ అయినప్పుడు ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్బైన్స్ ఉంటాయి, అగైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంటుంది, అది మళ్ళీ డిస్కస్ చేస్తాను. అండ్ టర్బైన్లో
వేస్ట్ ఎగ్జాస్టెడ్ స్టీమ్ అనేది, ఎగ్జాస్టెడ్ స్టీమ్ అంటే ఏంటి, బ్లేడ్తో సర్క్యులేట్ అవుతున్న పాటు దాంతో వేస్టెడ్ స్టీమ్ అనేది కొంత అనేది కిందికి పడిపోతుంది. పడిపోతే ఎందులో పడిపోతుంది అంటే కండెన్సర్లో పడిపోతుంది. కండెన్సర్లో వెరీ హీట్ ఉన్నదే కదా, దాన్ని ఏం చేస్తున్నా, హీట్ ఉన్న దాన్ని అగైన్ నేను ఏం చేస్తున్నా అంటే కూల్ చేస్తా. అది ఎక్కడ చేస్తా కూల్ చేసేది అంటే కూలింగ్ హీటర్ టవర్స్లో కూల్ చేస్తా. ఈ కూలింగ్ టవర్స్ అంటే ఏంటి సార్ అంటే, ఎగ్జాక్ట్గా మీకు వరుడు సినిమాలో ఒక క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది, దట్ ఈస్ ఆ టవర్ మీదే ఉంటుంది, దట్ ఈస్ ద కూలింగ్ టవర్. అండ్ కొత్తగూడెం ఏరియాలో వెళ్తున్నప్పుడు మీకు కనిపిస్తుంది ఇవి ఇలాంటివి, అది కూలింగ్ టవర్. ఈ కూలింగ్ టవర్ నేను ఏం చేస్తున్నా అంటే వాటర్ అనేది మళ్ళీ అగైన్ హీట్ అయిన స్టీమ్ని మళ్ళీ నేను నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి వాటర్గా కన్వర్ట్ చేస్తున్నా. సో రైట్ హియర్ వాటర్ కన్వర్ట్ చేసిన అయిపోయింది, ఇక్కడతో అయిపోయింది. మనకు టర్బైన్గా అల్టిమేట్గా హియర్ మెకానికల్ ఎనర్జీ అనేది డెరైవ్ అనేది ఆఫ్టర్ ద జనరేటర్ అనేది ఇచ్చేసినాం. జనరేటర్ ఎప్పుడైతే మెకానికల్ ఎనర్జీ అనేది జనరేటర్ అప్లై ఉంటుందో ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. హియర్ ఆర్వైబీకి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఎగ్జాక్టర్ ఫంక్షన్ ఏంటంటే అడిషనల్గా డీసీ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫర్ జనరేటర్కి. దట్స్ ఇట్. దీస్ ఈస్ ద కాంపోనెంట్స్. అండ్ రిమైనింగ్ కాంపోనెంట్స్ వచ్చేసరికి ఎకనామైజర్. ఎకనామైజర్ ఏం చేస్తుంది అంటే, నేను చెప్పాను కదా జస్ట్ నౌ, వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి మనం బాయిలర్లోకి అని చెప్పేసి ఆ వాటర్ని హీట్ చేసి పంపిస్తుంది. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎకనామైజర్. హాట్ వాటర్ అని చెప్పొచ్చు మనం. హాట్ వాటర్ ఎందుకు సార్, డైరెక్ట్ నార్మల్ వాటర్ ఇచ్చేయచ్చు కదా అంటే, ఇప్పుడు సపోజ్ నార్మల్ వాటర్ తీసుకొని బాయిల్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఆల్రెడీ హీట్ ఉన్న వాటర్ని బాయిల్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లెస్ టైం. సో ఇఫ్ బాయిలర్ విల్ టేక్ లెస్ టైం మీన్స్ ఓవరాల్ ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ విల్ ఆల్సో టేక్ లెస్ టైం. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హాట్ వాటర్. అండ్ అగైన్ ఎయిర్ కావాలని చెప్పాను కదా, ఎయిర్ కావాలి అని చెప్పినప్పుడు బయట నుంచి అట్మాస్ఫియర్ నుంచి ఎయిర్ అనేది గుంజుకుంటుంది బై యూజింగ్ ఎఫ్డి ఫ్యాన్. ఎఫ్డి ఫ్యాన్ మీన్స్ ఫోర్స్ డ్రాఫ్ట్ ఫ్యాన్. సో ఈ ఫోర్స్ డ్రాఫ్ట్ ఫ్యాన్ నుంచి ఏం చేస్తుందంటే, ఈ ఫోర్స్ డ్రాఫ్ట్ ఫ్యాన్ రోల్ ఏంటంటే జస్ట్ అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ అనేది ఫోర్స్గా లోపలికి గుంజుకుంటుంది. గుంజుకొని ఎయిర్ ప్రీ హీటర్కి ఇస్తుంది. ఎయిర్ ప్రీ హీటర్ ఫంక్షన్ ఏంటంటే సార్, టు ఇంక్రీజ్ ద టు హీట్ ద ఎయిర్. సో హాట్ ఎయిర్ అనేది రిలీజ్ చేస్తుంది బయటికి. హాట్ ఎయిర్ ఎందుకు నెసరీ అగైన్ అంటే, టు ఇంక్రీజ్ ద బాయిలర్ ఎఫిషియన్సీ అండ్ ఓవరాల్ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది థర్మల్ పవర్ ప్లాంట్. ఎందుకు ఎలా ఇంక్రీజ్ చేస్తుందంటే, ఇఫ్ సపోజ్ నార్మల్ ఎయిర్ ఉందనుకోండి, నార్మల్ ఎయిర్ ఉంటే కోల్ బర్న్ అవ్వడానికి లేకపోతే బాయిలర్ అనేది సర్టెన్ లెవెల్ టెంపరేచర్కి వెళ్ళడానికి ఇట్ విల్ టేక్ లెస్ టైం. ఇఫ్ సపోజ్ మోర్ టైం. ఇఫ్ సపోజ్ హాట్ ఎయిర్ ఉందనుకో, ఆల్రెడీ హాట్ ఎయిర్ ఉంది, ఎయిర్తో పాటు సర్టెన్ టెంపరేచర్ విల్ బి క్రియేటెడ్ ఇన్ బాయిలర్ అండ్ ఇట్ విల్ టేక్ లెస్ టైం టు బాయిల్ ద steam or to boil the water or all those things. So to increase the boiler efficiency and thermal power plant efficiency, ఎయిర్ ప్రీహీటర్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఎయిర్ ప్రీహీటర్లో ఉన్న ఎయిర్ అనేది ఎలా హీట్ అవుతుంది అన్న కాన్సెప్ట్లో జస్ట్ స్టే ట్యూన్. ఫస్ట్ ఎయిర్ ప్రీహీటర్ రోల్ అయితే అర్థమైంది కదా, దిస్ ఈస్ ద ఎయిర్ ప్రీహీటర్ రోల్. అండ్ దీస్ ఆర్ ద ఆల్ కాంపోనెంట్స్ వీఆర్ డిస్కస్డ్. అండ్ మెయిన్ కాంపోనెంట్స్ ప్రీవియస్గా నేను ఏ స్లైడ్లో చెప్పిన కాంపోనెంట్స్ ఉన్నాయో అవి కాంపోనెంట్స్. ఇందులో వచ్చేసరికి ఈఎస్పి గురించి కనిపించదు మీకు. ఆ ఈఎస్పి అంటే ఏంటి, దాని రోల్ ఏంటో క్లియర్గా ఫర్దర్ క్లాసెస్లో తెలుస్తాయి. అండ్ మూవింగ్ ఆన్ టు ద హియర్, వన్ మోర్ అవుట్పుట్ వచ్చింది మనకు బాయిలర్ నుంచి. ఏంటి, ఫ్లూ గ్యాసెస్, రైట్? ఆ ఫ్లూ గ్యాసెస్ ఏంటి, డేంజరస్ పాయిజన్ గ్యాసెస్ అని క్రియేట్ అయితే అని చెప్తున్నా కదా, అవి వెరీ హీట్ అయి ఉంటాయి. ఆ హీట్ అయి ఉన్నదాన్ని ఆ ఫ్లూ గ్యాసెస్ ఏం చేస్తానంటే, బై సూపర్ హీటర్ ఎకనామైజర్ ఎయిర్ ప్రీ హీటర్ నుంచి బై యూజింగ్ చిమ్నీకి వెళ్ళిపోతుంది. చిమ్నీ అనేది చెప్పాను కదా వెరీ హైట్లో ఉంటుంది. ఆ హైట్ను బై అట్మాస్ఫియర్లోకి పంపించేస్తుంది. ఈ ఫ్లూ గ్యాసెస్ అన్నిటిని కాదు, కొన్నిటిని ఉంటాయి చెప్తాను, అవి ఏంటో అవి బై అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, అది ఫ్లూ గ్యాసెస్ గురించి. సూపర్ హీటర్ అని చెప్పాను కదా, సూపర్ హీటర్లో ఏం చేస్తుందని చెప్పిన, స్టీమ్ని ఇంకా హీట్ చేస్తుంది, అబోవ్ ద బాయిలర్ టెంపరేచర్ కంటే హీట్ చేస్తుందని చెప్పిన. అది ఎలా హీట్ చేస్తుందంటే ఈ బై యూజింగ్ ఈ ఫ్లూ గ్యాసెస్, రైట్? ఈ ఫ్లూ గ్యాసెస్ అనేది సూపర్ హీటర్ పోయినప్పుడు సూపర్ హీటర్ దగ్గర నుండి పోయే స్టీమ్, బై పాసింగ్ ద స్టీమ్, ఆ స్టీమ్ విల్ బి again increases the heat temperature. Hot flue gases will flow from the superheater and economizer and air preheater. Economizer నుంచి వాటర్ వస్తాయని చెప్పినా కదా, ఆ వాటర్ అనేది మళ్ళీ ఏం చేస్తున్నాను నేనంటే అగైన్ బై ఫ్లూ గ్యాసెస్ యూజ్ చేసుకొని కోల్డ్ వాటర్ని హాట్ వాటర్గా కన్వర్ట్ చేస్తున్నాను. హియర్ ఆల్సో సేమ్. ఎయిర్ ప్రీహీటర్ అని చెప్పాను కదా, ఎయిర్ ప్రీహీటర్లో కూడా ఎయిర్ ప్రీహీటర్లో కూడా నార్మల్ ఉన్న ఎయిర్ని హాట్ ఎయిర్గా కన్వర్ట్ చేస్తున్నా, ఏది బై యూజింగ్ ఫ్లూ గ్యాసెస్. ఇలా ఫ్లూ గ్యాసెస్ హాట్ ఉన్న ఫ్లూ గ్యాసెస్ అనేది అలా ఫ్లో అవ్వడం వల్ల ఎయిర్ ప్రీహీటర్ అనేది హాట్ ఎయిర్ రిలీజ్ చేస్తుంది, ఎకనామైజర్ అనేది హాట్ వాటర్ రిలీజ్ చేస్తుంది, సూపర్ హీటర్ అనేది ఇంకా టెంపరేచర్ ఆఫ్ ది స్టీమ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది ఫ్లూ గ్యాసెస్. ఈ వేస్ట్ ఉన్న దాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి హియర్
ఈ లైన్ వచ్చేసరికి హియర్ ఫీడ్ వాటర్ పంప్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ ద ఫీడ్ వాటర్ పంప్. ఇక్కడ ఏం చేసినా మనం కండెన్సర్లో ఎగ్జాస్టర్ స్టీమ్ అనేది కండెన్సర్లో కలెక్ట్ చేసుకొని కండెన్సర్ విల్ బి అగైన్ steam is converted into normal water. This normal water will flow from by using feed water pump. It is again reused to the economizer, right? Reused to the economizer. ఈ economizer ని again మనం ఏం చేస్తున్నాం, హాట్ వాటర్ అనేది అగైన్ బాయిలర్ కి సప్లై చేస్తున్నాం. దిస్ ఈస్ ద ఓవరాల్ ఫంక్షనల్ డయాగ్రామ్ ఆఫ్ ది థర్మల్ పవర్ ప్లాంట్. అండ్ వాటర్ అవైలబిలిటీ ఉందని చెప్పిన కదా, ఈ వాటర్ అవైలబిలిటీ ఫ్రమ్ ద రివర్స్ వీఆర్ టేకెన్, రైట్? This is the overall view of the thermal power plant, and each and every equipment గురించి క్లియర్ గా ఫర్దర్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది లెసన్, అండ్ థ్యాంక్ యూ.